కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చిత్ర ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజల పోరాటాలను తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దీనిలో భాగంగా పరేడ్ మైదానంలో అప్పటి నిజాం కాలంలో ప్రజలు పోరాటాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎలా ఉందనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఫోటో ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను హైదరాబాద్ సరూనగర్ నుంచి వచ్చాను. ప్రధాని మోదీ గారి ఆలోచన నుంచి ఇప్పటికే పర్యాటక శాఖ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తుంది. గత 3 ఏళ్లుగా కూడా చేస్తున్నామన్న ఇప్పటికే కిషన్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఈ ఏర్పాట్లు చేయడం పట్ల, విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం జరపడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందో చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. నేను లాస్ట్ టైం అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా నేను పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చాను, సెప్టెంబర్ 17th విజిట్కి. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా ఇంప్రూవైజేషన్ ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. యాజ్ ఎ గ్రూప్ స్టూడెంట్ నేను చాలా మందికి క్లాసెస్ ఇస్తానన్నమాట. సో మాకు ఇది పార్ట్ ఉంది. మాకు ఎప్పుడైతే మనకి తెలంగాణ వచ్చిందో మాకు గ్రూప్స్లో ఇది ఒక పార్ట్ లాగా పెట్టారనమాట. సో మేము ఇదంతా చదువున్నాము. కాకపోతే ఇలా ఫొటోస్ వైజ్ ఇచ్చినప్పుడు చిల్డ్రన్స్కి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. బికాజ్ మేము వాళ్ళకి చెప్పలేము కదా, ఈ ఫోటోలా చూపిస్తే వాళ్ళకి బాగా మెమరీ అవుతుంది అనమాట. ఎవరు నిజాం, ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా చేసిండ్రు, ఆపరేషన్ పోలో అనేది ఎలా జరిగింది, జెండా ఎలా వేశారు, మన సాయుధ పోరాటం ఎట్లా జరిగింది, అప్పుడు మహిళల మీద ఎలాంటి అరాచకాలు జరిగాయి, అవన్నీ మేము రజాకర్ సినిమాలో కూడా చూశారు. కాకపోతే ఆ పిల్లలకి ఆ సినిమా కంటే కూడా ఇలా ఎగ్జిబిషన్ వైజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జిబిషన్ అనేది ఒక ఎమోషన్ లా ఉంటుంది వాళ్ళకి. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కోరుకుంటాను. చెప్పండి, ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్. లైక్ మనం బుక్స్లో చదివి మన పెద్దవాళ్ళు చెప్పడము అట్లా మనం తెలుసుకోవడం, కానీ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. ఇండియాకి ఫ్రీడమ్ 47లో వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ స్టిల్ డోంట్ నో దట్ 48లో వి ఫాట్ అలాట్. అండ్ దానికి మన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ గారు కాంట్రిబ్యూషన్ ఇదంతా రికగ్నైజ్ చేసి మనము చాలా ట్రిబ్యూట్స్ ఇవ్వాలి. And also for the freedom fighters who fought for us, వాళ్ళందరూ కూడా స్పెషల్. అండ్ దిస్ ఇస్ లైక్ అ సెలబ్రేషన్. థ్యాంక్స్ టు కిషన్ రెడ్డి గారు. ఈ రికగ్నిషన్, ఈ ప్రోగ్రామ్, ఐఎమ్ లైక్ గివింగ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇట్. హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద ఎత్తున హాజరైన ప్రజలందరూ కూడా అప్పటి చరిత్రను, ఇప్పుడు నిజాం రజాకారుల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడేవారు, ఎలాంటి పోరాటాలు చేసేవారు అనే దానికి ఇక్కడ ఛాయాచిత్ర ప్రదర్శన తార్కాణమైన వారందరూ వివరిస్తున్నారు. ఈ హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించి అందరూ కూడా జాతీయ జెండాలను ప్రతి ఇంట్లో ఎగరవేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.